Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఈ జూన్ 22న జరగబోతున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వార్తల్లోకి వచ్చింది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఇక్కడ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు జిఎస్టీ రిలేటెడ్గా కొన్ని బేసిక్ పాయింట్స్ని చూద్దాము. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలో ప్రస్తుతం అమలుతున్న ఒక పరోక్ష పన్ను. జిఎస్టీ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1వ తేదీ నుండి. మరి జిఎస్టీని భారతదేశంలో అమలు చేయడానికి 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అలా సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో తనే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో జిఎస్టీ రూపంలో, పరోక్ష పన్ను రూపంలో అమలవుతున్న పన్ను స్లాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్లాబ్స్ని ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లోనే నిర్ణయిస్తారు. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ స్లాబ్స్ 0%, 5%, 12%, 18%, 28% ఈ స్లాబుల్లో మనం జిఎస్టీ అమలును చూస్తున్నాము. లగ్జరీ గూడ్స్, ఐటమ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. బేసిక్ కమ్యూనిటీస్, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ జిఎస్టీ వసూళ్ళ గురించి ప్రతి నెల కూడా మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ లాస్ట్ 6 ఇయర్స్లో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్గా ఏ మంత్ పేరుతో రికార్డు నమోదైంది ఇప్పటికీ అంటే ఏప్రిల్ 2024 ఈ ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ నెల హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్తో చరిత్రలో నిలిచింది. ప్రస్తుతానికైతే దీని పేరిట రికార్డు ఉంది. ఎంత అంటే 2.1 lakh crores. గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం తరచూ చూస్తున్నాం. అండ్ జిఎస్టీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ జిఎస్టీని ఎవరంటారు, ప్రపంచంలో ఎవరు జిఎస్టీని మొదటిసారి అమలులోకి తీసుకొచ్చారు, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు నేను CA 360లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, జిఎస్టీ మండలి సమావేశం 22 జూన్ రోజున జరగబోతుందంట. 8 నెలల విరామం తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఆన్లైన్ గేమింగ్కు 28% పన్ను అమలుపై సమీక్ష చేస్తారంట. గుర్తుపెట్టుకోండి. సో 8 నెలల విరామం తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరగబోతోంది అని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు చెప్పారు. జూన్ 22న ఢిల్లీలో జరుగుతుందని, ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. సో 53వ సమావేశం ఈ మంత్లోనే జరగబోతుంది. లాస్ట్ 52nd సమావేశము 2023 అక్టోబర్ 7న జరిగింది. మళ్ళీ ఇప్పుడు జూన్ 22న చూడబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటే అవి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ G7 సమావేశం నిన్నటి రోజున ప్రారంభమైంది. సో జూన్ 13th, 14th, 15th సో 3 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఆల్రెడీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటలీకి వెళ్ళడం జరిగింది. ఈసారి ఇటలీ ఆధ్వర్యంలో G7 మీటింగ్ అనేది జరుగుతుంది. G7 దేశాలు ఏంటేంటి? US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. గుర్తుంచుకోండి, ఈ 7 దేశాల కూటమి. భారత్ G7 కూటమిలో సభ్య దేశం కాదు, కానీ అతిథిగా వెళ్ళడం జరిగింది. ఇటలీ దేశ అధినేత జార్జియో మెలోని గారి ఆహ్వానం మేరకు G7 ఇన్విటేషన్ అనేది దక్కింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో యుక్రెయిన్కి 4.17 లక్షల కోట్ల రుణం ఇవ్వడానికి G7 దేశాలు అంగీకరించడం జరిగినాయి. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే ఆ నిధుల సేకరణ జరపాలని G7 గ్రూపింగ్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న యుక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు
G7 దేశాలు ముందుకు వచ్చినాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల అంటే దాదాపు $5,000 రుణ ప్యాకేజీని అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని G7 తీర్మానం చేసింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జాతీయ అంశాల్లో భాగంగా చెప్పొచ్చు ఈ టాపిక్. 10వ తరగతి మరియు 12వ తరగతి బాలికలు ఎవరైతే ఉంటారో, బోర్డ్ ఎగ్జామినేషన్కి వెళ్ళే బాలికలు ఎవరైతే ఉంటారో వారికి శానిటరీ నాప్కిన్స్ని ఇవ్వడం సంబంధించిన అంశం. సో 10-12 తరగతుల బోర్డు పరీక్షల కేంద్రాల్లో బాలికలకు ఋతు రుమాల్లో విద్యా సంస్థలకు కేంద్ర విద్యాశాఖ సూచించిందంట. చదువుకునే బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. 10-12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఋతుస్రావం వల్ల ఎదురయ్యే మెన్స్ట్రుయేషన్ వల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించడం జరిగింది కేంద్ర విద్యాశాఖ వారు. అండ్ పరీక్ష మధ్యలో వారిని రెస్ట్ రూమ్లకు అనుమతించాలని, ఋతురుమాలు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశాలను కూడా జారీ చేసింది. దీనివల్ల నెలసరి రోజుల్లోనూ వారు పరీక్షలపై మనసు నిమగ్నం చేసుకోగలుగుతారని, ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పరీక్షలు రాయగలుగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ లింక్ చేశాను. మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్టుగా రాష్ట్ర CS శాంతకుమార్ గారు ఇటీవల అన్ని డిపార్ట్మెంట్లకు కూడా చెప్పడం జరిగింది. కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండుల్లో ఏర్పాటు 150 క్యాంటీన్లు లక్ష్యమని CS గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గారు చెప్పడం జరిగింది. క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై మొన్నటి రోజున గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది ఈ అంశం యొక్క ఉద్దేశం అంట. అండ్ నెక్స్ట్ పపువా న్యూగినీకి ఇటీవల పపువా న్యూగినియా విపత్తు సంబంధిత అంశంతో తరచూ వార్తల్లోకి వచ్చింది. ఆ దేశానికి సాయం చేస్తోంది భారత్. మరొకసారి 19 టన్నుల సహాయ సామగ్రిని అందజేయడం జరుగుతోంది. ఇటీవల పపువా న్యూగినీలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఎంగా ప్రావిన్స్, గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఏ దేశంలోని ఎంగా ప్రావిన్స్ కొండ చర్యలు విరిగిపోవడం విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. భారత్ ఆర్థిక సాయాన్ని, వస్తు సామగ్రిని పంపడం ఇటువంటి సాయం చేస్తుంది. అది ఏ దేశానికి సంబంధించి అని అడుగుతారు. ఓకేనా. ఎంగా ప్రావిన్స్కు మన దేశం గురువారం 19 టన్నుల మానవతా విపత్తు సహాయ సామగ్రిని పంపింది. లాస్ట్ మంత్ మే మంత్లో కొండ చర్యలు విరిగిపడి పపువా న్యూగినీలో 2000 మందికి పైగా సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఇదొకటి, అందులో భాగంగా భారత్ సాయం చేస్తుంది విపత్తు సాయం కింద. అండ్ నెక్స్ట్ శాస్త్రవేత్తలు కనుగొన్న అత్యంత చిన్నదైన గ్రేట్ ఏప్ దట్ ఓన్లీ గ్రోస్ అప్ టు సైజ్ ఆఫ్ టాడ్లర్. గ్రేట్ ఏప్, అత్యంత చిన్న ఏప్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాదాపు 11 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదట. దీని శాస్త్రవేత్తలు ఆనవాళ్ళు గుర్తించారు. ఫాజిల్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బ్యూరోనియస్ మ్యాన్ఫ్రెడ్ స్కిమిడి. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన బ్యూరోనియస్ మ్యాన్ఫ్రెడ్ స్కిమిడి ఏంటి అని అడుగుతారు. ఇదొక ఏప్, స్మాలెస్ట్ ఏప్ అని గుర్తుంచుకోండి. బవేరియా ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది. అండ్ ఎల్నినోకు బై ఇక లానినా వంతు అని చెప్పేసి. ఎల్నినో మనందరికీ తెలుసు, జాగ్రఫీలో ఇటీవల చాలా బిట్స్ పడ్డాయి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో. ఎల్నినో అంటే ఏంటి? రైజ్ ఇన్ పసిఫిక్ ఓషియానిక్ టెంపరేచర్. ఎక్కువ సెంటెన్స్తో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎల్నినో అయిపోయింది, ఇక లానినా వంతు అని చెప్పేసి ఇటీవల అంశము. ఇప్పటికే వేడెక్కిన భూగోళంపై ఉష్ణోగ్రతల్ని మరింత పెంచి వేసవిలో విపరీతమైన బగబగల కారణమైన ఎల్నినో వాతావరణ పరిస్థితులు సెలవు తీసుకున్నాయి. ఇక చల్లని లానినా వంతు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికాలోని మహాసముద్ర వాతావరణ జాతీయ సంస్థ ప్రకటించింది. సుమారు ఏడాది క్రితం ఏర్పడిన ఎల్నినో మానవ చర్యల వల్ల చోటు చేసుకున్న ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల మరో 12 నెలలుగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇంతవరకు ప్రతి నెల మునుపటి రికార్డులను తిరగరాసే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచం తటస్థ స్థితిలో ఉంది. ఎల్నినో వల్ల పసిఫిక్లో ఏ ప్రాంతాలు వేడెక్కాయో ఆ ప్రాంతాలన్నీ లానినాలో చల్లబడేందుకు 65% అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ ఎల్నినో అంటే ఏంటి, లానినా అంటే ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చూడండి. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుగా మరొకసారి అజిత్ డోభాల్ గారిని పునర్నియమించింది కేంద్ర ప్రభుత్వము. అండ్ ప్రధాని ముఖ్య కార్యదర్శిగా PK మిశ్రా గారిని కూడా కొనసాగించింది.
సో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించిన అంశం. జాతీయ భద్రతా సలహాదారు విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ డోభాల్ను కేంద్ర ప్రభుత్వం మరొకసారి నియమించింది. ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. పదవీ కాలంలో ఆయన కేబినెట్ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో 2014 మే 30న డోభాల్ తొలిసారిగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. ఇక విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్రీడా సంబంధిత అంశాల్లో భాగంగా ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా దివ్య వార్తలోకి వచ్చింది భారతదేశానికి సంబంధించి. సో భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ బిల్ గేట్స్. సో టెక్కీ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన టెక్కీ ఒక మేధావి బిల్ గేట్స్. తను ఒక మెమోయిర్, ఒక ఆత్మకథ ద్వారా మన ముందుకు రాబోతున్నారు. పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. బిల్ గేట్స్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించిందంటే బిల్ గేట్స్ సంబంధించి చిన్ననాటి జ్ఞాపకాల పుస్తకం. గుర్తుపెట్టుకోండి. సో ఆత్మకథలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జూన్ 22న జరగబోతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుక్రెయిన్కి 4.17 lakh crores రుణ సాయం. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుండి నిధుల సేకరణ జరుగుతుందని G7 దేశాలు ఏకగ్రీవ ఆమోదం. అండ్ 10-12 తరగతుల బోర్డు పరీక్షల కేంద్రాల్లో బాలికలకు రుమాళ్ళు, శానిటరీ నాప్కిన్స్ ఇచ్చే నిర్ణయం. అండ్ కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ పపువా న్యూగినీకి ఎంగా ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రతిఫలం మనం చూసాము. భారత్ చేయూత. అండ్ స్మాలెస్ట్ ఏప్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని పేరేంటి, ఎక్కడ. అండ్ ఎల్నినో అయిపోయింది, ఇప్పుడు లానినా వంతు అని చెప్పేసి శాస్త్రవేత్తలు. అండ్ జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోభాల్ గారు మరొకసారి నియమితులయ్యారు. అండ్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా గారు కొనసాగింపు. ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా దివ్య దేశ్ముఖ్. అండ్ బిల్ గేట్స్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకం ఎవరి మెమోయిర్, ఆత్మకథ అంటారు, బిల్ గేట్స్ సంబంధించింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.